Dear students, my name is T. Raju, lecturer in History, KRR Gout Arts and Science College, Kodada. ఈరోజు బిఏ ఫైనల్ ఇయర్ 5th సెమ్లోని కుతుబ్ షాయిల కాలం నాటి పరిపాలన విధానం గురించి తెలుసుకుందాం. రూల్ ఆఫ్ ద కుతుబ్ షాహీ. అయితే మనకి తెలుసు 1323 సంవత్సరంలో మనకి ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం 1323 సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్లు ఆక్రమించి ఢిల్లీ సామ్రాజ్యంలో విలీనం చేయడంతోనే ఆంధ్రదేశం పరిపాలన లేదా ఆంధ్రదేశము ముస్లింల పాలనలోనికి పోవటం జరిగింది. ముస్లింల పాలనకి వ్యతిరేకంగా కాకతీయ సామ్రాజ్యానికి చెందిన కొంతమంది అధికారులు నాయకులు వాళ్ళకి వ్యతిరేకంగా అక్కడ ఆంధ్రదేశంలో ముస్లింల పాలనకి వ్యతిరేకంగా విమోచన ఉద్యమాన్ని లేవనెత్తితే ఆ విమోచన ఉద్యమం ఫలితంగా ఆంధ్రదేశంలో ముస్లిం యొక్క పాలన అంతమైపోయింది 1336 నాటికి. మళ్ళీ తర్వాత ఆ యొక్క శిథిలాలపైన ఆ ముస్లింల పాలకులు పాలించిన ఆంధ్ర శిథిలాలపైన ఆ యొక్క నాయకులు విమోచన ఉద్యమాన్ని చేపట్టిన నాయకులు ఎవరికి వారు స్వతంత్రం ప్రకటించుకొని వారు వారి ప్రాంతాన్ని పరిపాలించుకునడం జరిగింది. 1347 సంవత్సరం గుల్బర్గా అనే ప్రాంతాన్ని రాజధాని చేసుకొని బహమనీ సామ్రాజ్యం ఏర్పడడంతో తిరిగి మళ్ళీ ముస్లింల పాలనలోనికి ఆంధ్రదేశం రావడం జరిగింది. 1500 నాటికి బహమనీ సామ్రాజ్యం పతనం తర్వాత ఈ యొక్క కుతుబ్ షాయిలు అనే వారు 1512 సంవత్సరంలో సుల్తాన్ కులీ కుతుబ్ షా ఈ యొక్క గోల్కొండ ప్రాంతాన్ని రాజ్యం చేసుకొని పరిపాలన విధానాన్ని కొనసాగించడం జరిగింది. వీరు దగ్గర 175 సంవత్సరాలు దగ్గర 7 సుల్తాన్లు ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని లేదా ఆంధ్ర ప్రాంతాన్ని సమైక్యం చేసి వారు 175 సంవత్సరాలు వారు రాజ్యపాలన చేయడం జరిగింది. వీరి యొక్క పాలనా కాలంలో తెలంగాణ ప్రాంతం మొత్తం సమైక్యం చేసి హిందూ ముస్లింల మధ్య సమైక్యం ఏర్పరిచి ప్రజల యొక్క సర్వత అభివృద్ధి కోసం వీళ్ళు పాటుపడటం అనేది జరిగింది. మనకి తెలుసు ఈ యొక్క కుతుబ్ షాయిలు ఎవరు ఏంటి అన్న విషయం మనకి ఇంతకుముందు క్లాస్లో మనం చూసుకోవడం జరిగిందనమాట. అయితే మరొకసారి మనం చూస్తే కుతుబ్ షాయిలు అనే వాళ్ళు ఈ యొక్క పర్షియా మధ్య ఆసియాలోని దక్షిణ ఇరాన్ ప్రాంతం నుండి వీరు భారతదేశానికి వలస వచ్చి భారతదేశంలో అప్పుడు బహమనీ సామ్రాజ్యం దక్షిణ ప్రాంతాల్లో పరిపాలిస్తున్న బహమనీ సామ్రాజ్యం 3వ మహమ్మద్ షా కొలువులో సుల్తాన్ కులీ కుతుబ్ షా అతను వాళ్ళ కొలువులో చేరిపోవడం జరిగింది. కొంతకాలం పోయిన తర్వాత ఈ యొక్క 1496 నాటికి బహమనీ సుల్తాన్ షియాబుద్దీన్ మహమ్మద్ సుల్తాన్ అతనికి ఈ యొక్క సుల్తాన్ కులీ కుతుబ్ షా చాలా దగ్గరగా అవుతాడు. అదేవిధంగా షియాబుద్దీన్ మహమ్మద్ ఆ యొక్క సుల్తాన్ కులీ కుతుబ్ షాని తెలంగాణ ప్రాంతానికి తరఫుదారుగా నియమించబడతాడు. తరఫుదారుగా నియమించబడ్డ తర్వాత తెలంగాణ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ గోల్కొండ ప్రాంతంలో ఈయన చక్కటి పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితులన్నింటినీ సమకూర్చుకొని అదేవిధంగా అక్కడ వర్తక వ్యాపారాల పరంగా చూసిన అంత అభివృద్ధి చెందడం కూడా మనము జరిగింది. 1512 సంవత్సరంలో ఈ యొక్క షియాబుద్దీన్ బహమనీ సామ్రాజ్యం చెందిన సుల్తాన్ షియాబుద్దీన్ మరణించిన తర్వాత 1512 సంవత్సరంలో గోల్కొండ ప్రాంతాన్ని ఈయన ఆక్రమించడం జరిగింది అనమాట. 1518 షియాబుద్దీన్ మరణానంతరం గోల్కొండ ప్రాంత నగరాన్ని మహమ్మద్ నగరం అని పేరు పెట్టి ఆ యొక్క గోల్కొండ ప్రాంతం పైన స్వతంత్రం ప్రకటించుకొని వారి యొక్క పాలన కొనసాగించడం జరిగింది. సుల్తాన్ కులీ కుతుబ్ షా అదేవిధంగా జంషిద్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా మహమ్మద్ కులీ కుతుబ్ షా సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్ షా
అబ్దుల్లా కులీ కుతుబ్ షా, అదేవిధంగా అబుల్ హసన్ తానిషా కులీ కుతుబ్ షా, ఇట్లా 7 సుల్తాన్లు ఈ యొక్క గోల్కొండ ప్రాంతాన్ని, హైదరాబాద్ ప్రాంతాన్ని రాజ్యం చేసుకొని వారి యొక్క పరిపాలన విధానాన్ని కొనసాగించడం అనేది జరిగిందనమాట. అనేక మంది రాజులు ఈ యొక్క తెలుగు భాషని, అదేవిధంగా తెలుగు సాహిత్యాన్ని గౌరవించి, కొంతమంది రాజులైతే వారు సొంతంగా తెలుగు భాష నేర్చుకొని కవితలు రాయటం అనేది మనకి జరిగిందనమాట. ఇక్కడ మనము వీరి కాలంలో పరిపాలన విధానం గురించి మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. పరిపాలనలో ప్రధానంగా మనం చూడదగ్గ విషయం ఏంటంటే, వీరు నిరంతరం యుద్ధాలు చేస్తున్నప్పటికీ రాజ్య పాలనలో వీళ్ళు ఎలాంటి అశ్రద్ధ చేయకోకుండా ప్రజా సంక్షేమం కోసం అనేక పాటుపడులు పడ్డారు. దానిలో భాగంగానే క్రీస్తు శకం 16, 17 శతాబ్దాల్లో గోల్కొండ ప్రాంతాన్ని వీరు పరిపాలించినట్టు మనము ఇప్పుడు తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ యొక్క వీరు యావత్ ఆంధ్రదేశాన్ని ఒకే గొడుగుపై తీసుకొచ్చి వాటి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడం కూడా మనకి జరిగిందనమాట. అయితే ఇక్కడ చూస్తే ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు మహమ్మదీలు అయినప్పటికీ మహమ్మదీలతో పాటు హిందువులకు కూడా సమానమైన ఉన్నత పదవులు ఇచ్చి వీళ్ళు సైన్యంలో చేర్చుకోవటం, వాళ్ళ యొక్క కొలువులు జాయిన్ చేసుకోవడం జరిగిందనమాట. తెలుగు కవులను ఆదరించడమే కాక రాజకీయ వ్యవహారాలలో స్థానిక భాషలలో తెలుగులో వీరు పాలన సాగించినట్టు కూడా మనకి చూడవచ్చును. స్థానిక పరిస్థితుల అనుగుణంగా వీరి యొక్క పరిపాలన విధానం అనేది కొనసాగించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానంగా మనం చెప్పుకోదగ్గ వ్యక్తి ఎవరంటే సుల్తాన్. వీరి యొక్క ప్రభుత్వం ఎలా ఉండేదంటే, కుతుబ్ షా యొక్క పరిపాలన ఎలా ఉందంటే నిరంకుశ రాచరిక విధానాన్ని కలిగి ఉందన్నమాట. విధి నిర్వహణలో సుల్తాన్ సర్వాధికారి అయినప్పటికీ, విధి నిర్వహణలో సుల్తాన్ అనే అతను సర్వ అధికారి అయినప్పటికీ మంత్రులు, అధికారులు సలహాలని పాటించేవాడు. అత్యధిక ప్రభువులు పరమత సహనాన్ని పాటించడం జరిగింది. న్యాయబద్ధంగా కలిగి ఉన్నారు. గొప్ప విద్యావంతులే కాక వీరు సంస్కరణ సంపన్నులుగా పేరు పొందారు. పరిపాలన వ్యవస్థలో ప్రభుత్వానికి సుల్తాన్ కేంద్ర బిందువుగా ఉండేవాడు. పరిపాలన వ్యవస్థలో ప్రభుత్వానికి ఇతను ముఖ్యమైన కేంద్ర బిందువుగా ఉండేవాడు. అదేవిధంగా దైవాంశ సంభూతుడిగా భావించాడు. ఇక్కడ సుల్తాన్ కుతుబ్ షా కాలంలో సుల్తాన్ అందరూ కూడా దైవాంశ సంభూతులుగా వీరు భావించుకోబడినారు. దేవుని యొక్క ప్రతిరూపంగా జిలాలుగా వీళ్ళు ప్రకటించుకోవడం కూడా జరిగిందనమాట. టోటల్గా ఏంటంటే, ఇక్కడ సుల్తాన్ అనేవాడు నిరంకుశుడు అయినప్పటికీ ఇక్కడ ఉన్న అధికారులను, అదేవిధంగా ఇక్కడున్న మంత్రులందరిని కూడా ఇతను గౌరవించి వాళ్ళ సలహాలని పాటించినట్టు కూడా మనకి తెలుస్తుందన్నమాట. అత్యధికమైన ప్రభులందరూ కూడా న్యాయబద్ధంగాను, అదేవిధంగా మత సహనాన్ని కలిగి ఉండటం కూడా జరిగింది. అదేవిధంగా వీళ్ళ కాలంలో అనేక మంది మంత్రులలో అనేక మంది హిందువులు కూడా వీళ్ళ కాలంలో ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుందన్నమాట. మరొకటి విషయం ఏంటంటే, ఈ యొక్క సుల్తాన్ అనే అతను దైవంత సంబోధుడిగా భావించబడి భగవంతుని ప్రతిరూపంగా ఇతను ప్రకటించుకోవడం అనేది కూడా జరిగింది. మంత్రిమండలి మజిస్ ఈ దివానీ అంటారు దీన్నే. పరిపాలన వ్యవహారంలో క్రియాశీలకమైన పాత్రని వహించేది ఏంటి అంటే, ఇక్కడ మంత్రిమండలి అనేది పరిపాలన వ్యవహారాలలో క్రియాశీలక పాత్ర నిర్వహించే విధంగా ఇక్కడ ఉన్నదన్నమాట. దీంట్లో మనకి మంత్రిమండలి ఏంటంటే, రాజాతను అనేవాడు మొత్తం రాజ్యపాలన చేయలేడు కాబట్టి రాజ్య పరిపాలన వ్యవహారంలో సలహాలు సూచనలు ఇవ్వటం కొరకు ఇక్కడ కొంతమంది మంత్రులు అనే వాళ్ళని ఈయన సుల్తాన్లు, కుతుబ్ షా కాలం నాటి సుల్తాన్లు మంత్రిమండలి అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాంట్లో ప్రధానంగా పీష్వా, ఇతన్నే వకీల్ అని కూడా అంటారు. పీష్వా లేదా వకీల్.
ఇతను రాజుకి కుడిభుజం లాంటివాడు, రాజుకి కుడిభుజం లాంటివాడు. అదేవిధంగా ఈ రోజులో మనం చెప్పుకునే ప్రధానమంత్రితో సమానంగా ఉండేదన్నమాట. ఇతను దేశీయ విదేశీ విధానాలను రూపొందించి, అంటే దేశీయ అంటే ఇక్కడ స్థానిక దేశీయ అదేవిధంగా విదేశీయ వ్యవహారాలన్నీ వివిధ విధానాలన్నీ ఆయన రూపొందించి కొన్ని ముఖ్యమైన విషయాలలో రాజుకి సలహాలు ఇచ్చే విధంగా ఉండేవాడు. తానిషా కాలంలో మనం చూస్తే హిందువు అయిన మాదన్న ఇతను ప్రధానమంత్రిగా ఉండేవాడు. ఈ పొజిషన్లో అంటే పీష్వాగా ఉండేవాడు. ఈ ప్రధానమంత్రికి 12 మంది సహాయిగా వజీర్లు అనే వాళ్ళు ఉండేవారు. వజీర్లు కూడా 12 మంది. అంటే ఈ యొక్క పీష్వా అతనికి రాజ్య పరిపాలన వ్యవహారాల్లో సహాయం చేయడానికి కోసం సలహాలు ఇవ్వటం కొరకు 12 మంది వజీర్లు అనే వాళ్ళు ఉండేవారని మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ మంత్రిమండలిలో నెక్స్ట్ మంత్రి ఎవరు అంటే మీర్ జుమ్లా. ఆర్థిక రెవెన్యూ వ్యవహారాలని చక్కబెట్టడం, ఆదాయ వ్యయాలని పర్యవేక్షించటం, పౌర సైనిక విధాలు కూడా ఈయన నిర్వర్తించడం ఇది ముఖ్యమైన విధి. మన యొక్క ఆధునిక భాషలో మీర్ జుమ్లాని ఆ రోజులు ఏమన్నా చెప్పారు అంటే ఆర్థిక మంత్రి. ఈరోజు ఆర్థిక మంత్రిగా మనము తో పోల్చవచ్చు ఇతన్ని. ఇతని యొక్క ప్రధాన విధి ఏంటి అంటే ఆర్థిక వ్యవహారాలని ఆదాయాలని పర్యవేక్షించటం. అదేవిధంగా వీటితో పాటు సైనిక పౌర విషయాలను కూడా ఇతను చూడటం అనేది కూడా జరుగుతుంది. మరొక వ్యక్తి ఎవరంటే ఐనుల్ ముల్క్. ఈయన సర్వ సైన్యాధిపతిగా లేదా సైన్యాధికారిగా పేరు పొందాడు. ఇతని యొక్క ప్రధానమైన విధి ఏంటి అంటే సైనికులకి శిక్షణలు ఇప్పించటం, ఆయుధాలను సమకూర్చటం, విదేశీయాలతో ఏమైనా యుద్ధాలు చేసే సందర్భంలో ఇతను దగ్గరుండి చూసుకోవటం, సైనిక అధికారులు సైనికుల జీతభత్యాల గురించి, అదేవిధంగా సైనిక సామాగ్రి గురించి వివిధ అన్నిటిని కూడా ఈయన యొక్క పర్యవేక్షణలో జరుగుతాయి అన్నమాట. అదేవిధంగా నజీర్. ఈయన నజీర్ ఎవరంటే శాంతి భద్రత పర్యవేక్షణ మంత్రి. అదేవిధంగా సుల్తాన్కు అదేవిధంగా ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వటం కూడా, అంటే రాజ్యంలో శాంతి భద్రత పరిస్థితి ఎలా ఉంది వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అయినా పర్యవేక్షించి సుల్తాన్కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈయన నివేదిక తయారు చేసి వారికి సమర్పించడం అనేది ఇతని యొక్క ప్రధానమైన విధి. ఈయన మనకి శాంతి భద్రతల వ్యవహారాలలో ఈయన మొత్తం కూడా చూసుకోవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ముజుందర్. ఇతను ఈ రోజులో ఆధునిక భాషలో చెప్పుకునే ఆడిటర్ అన్నమాట. ఈయన ఉపమంత్రి హోదా కూడా ఉండేదన్నమాట. ఇతనికి. అదేవిధంగా ఆదాయ వ్యయ పట్టికలను తయారు చేయడం, అదేవిధంగా లెక్కలు, తనిఖీలు ఇలాంటి రకరకాల అన్నిటి కూడా ఇతని యొక్క ముఖ్యమైన విధి. ముజుందర్ అనే అతను ఏం చేస్తాడు, అతని యొక్క ప్రధాన విధి ఏంటి అంటే ఆదాయ వ్యయాలను పట్టికలు తయారు చేసి వాటిని పరీక్షించటం, లెక్కలు తయారు చేయటం, తనిఖీలు చేయటం ఇలాంటి అన్నీ కూడా ఈ యొక్క ముజుందర్ అనే అతను చూసుకోవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా దబీర్ రాజ్య ఆజ్ఞలను, రాజు ఏదైతే ఆజ్ఞలు జారీ చేస్తాడో ఆ ఆజ్ఞలను విడుదల చేయటం, ఆ ఆజ్ఞలని అమలుపరచడం ఇతని యొక్క ముఖ్యమైన విధి. సుల్తాన్ తరఫుదారులకి వివిధ అధికారులందరికీ కూడా అతను ఆజ్ఞలను జారీ చేస్తాడు. అంటే సుల్తాన్ పేరు మీదుగా ఈ యొక్క రాజ ఆజ్ఞలన్నీ విడుదల చేయటము, వాటిని అమలుపరిచే విధంగా చూడటము. మరొకటి ఏంటి అంటే తరఫుదారులకి రాజు తరపున అందరికీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేదా వాళ్ళకి జీవోలు విడుదల చేయడం అనేది ఇతని యొక్క ప్రధానమైన విధి. అదేవిధంగా కొత్వాల్. ఆధునిక భాషలో మనము పోలీస్ కమిషనర్తో ఇతన్ని పోల్చవచ్చు. ఇతని యొక్క ప్రధానమైన విధి ఏంటి అంటే నగర శాంతి భద్రతలని పర్యవేక్షించటం. నగర శాంతి భద్రతతో పాటు వివిధ పరిసర ప్రాంతాల శాంతి భద్రతల్లో ఎక్కడ ఎలాంటి తప్పులు జరగకుండా మొత్తం చూడటం అనేది ఇతను విధి. మనం పోలీస్ కమిషనర్తో ఇతన్ని పోల్చవచ్చు ఈ రోజులలో. అదేవిధంగా శాంతి భద్రతలు కాపాడటం అనేది ఇతని యొక్క ప్రధానమైన విధి.
హవాల్దార్. హవాల్దార్ అనే అతను ఏంటంటే ప్రభుత్వ ధాన్యాగారాన్ని, అదేవిధంగా గుర్రాల శాఖలను నిర్వహణ, ఇతర విషయాలు అంటే ప్రభుత్వ ధాన్యాగారం అంటే ఏమైనా యుద్ధాలు చేస్తున్న సందర్భంలో ధాన్యం సమకూర్చడం, లేదా ఆహార ఉత్పత్తులు రాజ్యంలో ఆహార ఉత్పత్తి ఎలా ఉన్న విషయంలో కావచ్చు, అదేవిధంగా గుర్రాలు, మనకి సైన్యానికి కావాల్సిన గుర్రాలు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా ఈ హవాల్దార్ అనే అతను చూసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి సుల్తాన్ పరిపాలనా సౌలభ్యం కొరకు, అంటే సుల్తాన్ పరిపాలనా సౌలభ్యం కొరకు రాజ్యాన్ని కొన్ని భాగాలుగా విభజిస్తాడు. రాజ్యాన్ని కొన్ని భాగాలుగా విభజించడం అనేది జరిగిందనమాట. మన దాంట్లో ప్రధానంగా రాజ్యం అనేది ఏం చేస్తారంటే తరఫులుగా, అదేవిధంగా తరఫుల్ని సర్కారుని పరగణాలని గ్రామాలుగా విభజించడం జరిగింది పరిపాలన సౌలభ్యం కొరకు. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం లేదా తరఫులు అంటారు దీన్ని. ఈ తరఫు అన్న లేదా రాష్ట్రం అన్న ఒకటే అనమాట. పరిపాలన సౌలభ్యం కొరకు గోల్కొండ రాజ్యాన్ని కుతుబ్ షాహీలు అనేవారు 6 తరఫులుగా విభజించడం జరిగిందన్నమాట. 6 అనేవి ఆ రోజుల్లో తరఫులు అనేవి ఉండే అనమాట. ఈ యొక్క తరఫుదారుడైన వాడు అధికారిగా నియమించబడతాడు. ఈ తరఫులు మళ్ళీ ఎలా సర్కార్లుగా విభజించడం జరిగిందన్నమాట. సర్కార్కి అధిపతి ఎవరంటారు? సర్కార్కి అధిపతి ఫౌజ్దార్ అనే అతను ఈ యొక్క సర్కార్కి అధిపతిగా ఉంటాడు. అదేవిధంగా సర్కార్కి మళ్ళీ తిరిగి పరగణాలుగా విభజించడం జరిగింది. పరగణాలకి అధిపతి ఎవరంటే తహసీల్దార్ అన్నమాట. అదేవిధంగా పరగణాలని పరగణాలు కూడా గ్రామాలుగా విభజించడం అనేది జరిగిందనమాట. మొత్తానికి పరిపాలనా సౌలభ్యం కొరకు కుతుబ్ షాహీలు అనేవారు సామ్రాజ్యాన్ని లేదా రాజ్యాన్ని తరఫులను సర్కారులని పరగణాలని గ్రామాల అధిపతిని అయ్యంగాండ్రులు అంటారు. అయ్యంగాండ్రులు అనేవాళ్ళు అంటారన్నమాట. పరిపాలనా సౌలభ్యం కోసం ఇట్లా పిలుస్తారు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధికారిని నియమించి వారి ద్వారా వీళ్ళు ఆ ప్రాంతాల్లో శాంతి భద్రతలు కావచ్చు, పన్నులు కావచ్చు, ఇంకా వివిధ క్రిమినల్ సివిల్ కేసులు తీర్పులు కావచ్చు, ఇంకా ప్రతిదీ కూడా వారి ద్వారానే ఈ యొక్క సుల్తాన్లు అనే వాళ్ళు నిర్వహించుకుంటూ అధికారాన్ని అమలుపరుచుకుంటూ వారి ద్వారానే వీరు చేయటం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మన తరఫుదారులు, సర్కార్లు, ఫౌజ్దారు, అదేవిధంగా పరగణాలు గ్రామాలలో అంటే తరఫు సర్కార్ పరగణాలు గ్రామాలు ఈ ప్రాంతాలలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అధిపతి నియమించాడు. ఆ అధిపతితో పాటు ఖాజీ, పండితురావు ఇలా అనేక అధికారులు అనే వాళ్ళు కూడా ఉండేవారు. ఈ అధికారులందరూ కూడా ఏదైతే అక్కడ శాంతి భద్రతలను కాపాడటము, అదేవిధంగా అక్కడ ట్యాక్స్లు వసూలు చేయటము, ప్రభుత్వానికి లేదా సుల్తాన్కి ప్రభుత్వానికి మధ్య వారధిగా వీరుంటూ వారి యొక్క సంబంధించిన విధులన్నీ సక్రమంగా నిర్వహించుకుంటూ రాజ్యపాలనలో వీరు కూడా ఒక పాత్రని పోషించినట్టు కూడా జరుగుతుంది. నెక్స్ట్ సైనిక వ్యవస్థ. వీళ్ళ కాలం సైన్యం అనేది చాలా ప్రతిష్టవంతంగా సమర్థవంతంగా ఉండేదన్నమాట. ఎందుకంటే ఏ రాజ్యాన్ని చూసినా ఏ సైన్యాన్ని చూసినా చాలా ప్రతిష్టవంతంగా సమర్థవంతంగా ఉండేదన్నమాట. ఇక్కడ ఏంటంటే సమర్థవంతమైన వ్యక్తులకి పరీక్షలు నిర్వహించి వారి ద్వారా పరీక్షలు నిర్వహించి వారిని సైనికులుగా నియమించేవారు. ఐనుల్ ముల్క్ అతను ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఐనుల్ ముల్క్ అనే వాడి యొక్క పర్యవేక్షణలోనే సైన్యము పనిచేస్తుంటుంది అన్నమాట. సైనిక వ్యవస్థ వారి యొక్క జీత వ్యత్యాలు కావచ్చు, వాళ్ళ శిక్షణ కావచ్చు, మొత్తం కూడా ఈ ఐనుల్ ముల్క్ అనే అతని పర్యవేక్షణలో జరుగుతూ ఉండే అన్నమాట. ఇక్కడ సైన్యాలు ఎలా ఉండేవి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేరు సైన్యాలు అనేవి ఉండేవి. కేంద్ర రాష్ట్ర సైన్యాలకి వేరు విభాగాలుగా సైన్య వ్యవస్థ అనేది ఉండదన్నమాట. సైనికులకు ఒకే రకమైన దుస్తులు అనేవి ఉండేవి, యూనిఫామ్స్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో వేరు సైనిక వ్యవస్థలు అనేవి ఉండేవి, సైన్యాలు అనేవి వేరు ఉండేవి. కానీ దుస్తులు లేదా యూనిఫామ్ మాత్రకి ఒకే విధంగా ఉండేదన్నమాట.
అదేవిధంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్రాలలో ఉండే సైన్యాలలో ముస్లింలకు అదేవిధంగా హిందువులకి సమానమైన ఆ, హక్కు అంటే సమానమైన ఫెసిలిటీ కల్పించడం జరిగింది. అయితే ముస్లిం సైన్యము అదేవిధంగా హిందూ సైన్యం అనే రెండు వర్గాలుగా ఉన్నట్టు మనకి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా వీరి కాలంలో దగ్గర దగ్గర 5 లక్షల సైన్యం అనేది వీరి కాలంలో ఉండటం జరిగిందన్నమాట. అదేవిధంగా అంగరక్షక దళాలు కూడా ఈ యొక్క పరిపాలన వ్యవస్థలో అదేవిధంగా సైనిక వ్యవస్థలో కీలకమైన బాధ్యతలు నిర్వహించడం జరిగింది అనమాట. అయితే మనం ఈ యొక్క సైనిక వ్యవస్థలో ఇంకో విషయం ఏంటంటే దుర్గాలు అంటే ఒక రకం కోటలు అనమాట. ఇది ఒక దుర్గాలు అనేవి సైనిక వ్యవస్థలలో పరిపాలనలో కీలకమైన పాత్ర వహించడం అనేది జరిగింది అనమాట. అయితే గోల్కొండ దుర్గం, ఓరుగల్లు, కొండపల్లి, కొండవీడు ఇలా దగ్గర దగ్గర 60 దుర్గాలు వీరి కాలంలో ఉన్నట్టు మనకి తెలుస్తుందన్నమాట. ఈ 60 దుర్గాలలో మనకి కొండపల్లి, కొండవీడు రెండు దుర్గాలు అనేవి అతి ముఖ్యమైన దుర్గాలుగా ఉంటాయి. దుర్గాలకి ఒక్కొక్క దుర్గానికి ఒక్కొక్క అధిపతిని నియమించి వాడి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క దుర్గాలని నిర్వహించటం, దుర్గాని యొక్క శాంతి పద్ధతులు కావచ్చు, దాని యొక్క భద్రత కావచ్చు, ఇంకా అనేక విషయాలలో ఆ దుర్గాకు సంబంధించిన అధికారులను వాడిని నియమించి వాడి ద్వారా వాటిని దుర్గ రక్షణకి రక్షించడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా న్యాయపాలన ప్రాచీన సాంప్రదాయాల్లో రాజశాసనాలు ఆధారంగా చేసుకొని వీరి యొక్క న్యాయ తీర్పులు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. సుల్తాన్ మనకి అత్యధికులు అందరూ కూడా న్యాయబద్ధంగా న్యాయ తీర్పులు చేసేవారని చెప్పేసి మనకి తెలుస్తుందన్నమాట. అదేవిధంగా స్థానిక హిందూ ధర్మ సూత్రాలను అనుసరించి వీరు న్యాయ తీర్పు అని కూడా చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ న్యాయ తీర్పులలో ప్రధానమైన వాడు లేదా అంతిమ తీర్పు ఎవరిదంటే సుల్తాన్ది. ఈ సుల్తాన్ తర్వాత మనకి ఇక్కడ కాజీలు కావచ్చు, ఇంకా వివిధ న్యాయమూర్తులు అనే వాళ్ళు మనకి కనిపిస్తుంటారు అన్నమాట. అయితే మనకి ఇది వీటి అంటే ఏంటంటే న్యాయ తీర్పులు అనేవి ఇలా ఉండేవి. అక్కడ ముస్లింలకి అదేవిధంగా హిందువులకనే మధ్య తేడాలని చూపించుకోకుండా అందరినీ సమానమైన న్యాయ హక్కు కల్పించడం. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే స్థానిక ప్రజల భాషలోని న్యాయ తీర్పు అనేవి కూడా ఇక్కడ జరుగుతూ ఉండేవి. వాళ్ళ యొక్క ధర్మ సూత్రాలను అంటే హిందూ ధర్మశాస్త్రాల ప్రకారము ఈ యొక్క న్యాయ తీర్పు అనేవి కూడా మనకి జరుగుతూ ఉండే అనమాట. ఇంకా మనకి ఇక్కడ అంగరక్షక దళం అని చెప్పేసాక అంగరక్షక దళం ద్వారా లేదా గూఢచార విధానం అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. స్థానిక చూసిన విదేశీ పరంగా చూసిన రాజ్య వెలుపల రాజ్య లోపల ఏమన్నా జరుగుతున్న విషయాలని గమనించి వారు సుల్తాన్కి లేదా కుతుబ్ షా అధికారులకు కావచ్చు సుల్తాన్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇది మనకి కుతుబ్ షా కాలం నాటి పరిపాలన విధానం కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే కుతుబ్ షాలు అనే వాళ్ళు 1323 సంవత్సరంలో గోల్కొండ ప్రాంతాన్ని లేదా మన ఆంధ్ర ప్రాంతాన్ని కోల్పోయిన కాకతీయులు వారి తర్వాత వచ్చిన ముస్లింలు అధికారులుగా జరిగింది. వారి కింద ఆంధ్రదేశము కాకతీయ సామ్రాజ్యం పతనం అయిపోయిన తర్వాత ఆంధ్రదేశము ముస్లింల పాలన కిందకి పోవడం జరిగిందనమాట. వీరి పాలనలో విసుగు చెందిన అనేక అకృత్యాలకి వాళ్ళు చేపట్టిన చర్యలకి భాగంగా కాకతీయ నాయకులలో ఉన్న కొంతమంది నాయకులు వారి యొక్క ముస్లిం పాలనకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రదేశంలో విమోచన ఉద్యమాన్ని లేవనెత్తితే ఆ ఉద్యమం ఫలితంగా ఢిల్లీ సుల్తాన్ల యొక్క ప్రాబల్యం అంతరించిపోయింది. 1336 సంవత్సరంలో వారి యొక్క ప్రాబల్యం అంతరించిపోయిన తర్వాత ఎవరైతే విమోచన ఉద్యమాన్ని లేవనెత్తారో కాకతీయ నాయకులు ఎవరికి వారు స్వతంత్రం ప్రకటించుకొని పరిపాలించడం జరిగింది. తర్వాత దీన్ని ఎవరు పరిపాలించారంటే బహమనీ సామ్రాజ్యం చెందిన వాళ్ళు వారి కాలంలో బహమనీ సామ్రాజ్యం చెందిన వ్యక్తుల కాలంలో మళ్ళీ ఆంధ్రదేశము ముస్లింల పాలనలోనికి పోవడం అనేది జరిగింది. 1500 సంవత్సరం నాటికి ఈ యొక్క బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమైపోయి
5 సామ్రాజ్యాలుగా ఏర్పాటవుతాయి. 5 సామ్రాజ్యాలుగా విడిపోవడం జరిగిందన్నమాట. ఈ 5 సామ్రాజ్యాలలో ప్రధానమైనది ఏంటంటే మనకి గోల్కొండ సామ్రాజ్యం. ఈ గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఎవరు అంటే కుతుబ్ షాయిలు. 1512 లేదా 18 నుండి వీరు స్వతంత్రం ప్రకటించుకొని దగ్గర అంటే 1687 మొఘల్స్ పరిపాలించినంత వరకు, అంటే ఔరంగజేబు గోల్కొండ ప్రాంతాన్ని దాడి చేసేంత వరకు 175 సంవత్సరాలు 7 సుల్తాన్లు ఈ యొక్క గోల్కొండ హైదరాబాద్ ప్రాంతాన్ని రాజ్యం చేసుకొని పరిపాలించడం జరిగింది. వీరి కాలంలో ప్రజల సర్వత అభివృద్ధి సాధించడం జరిగింది. హిందూ ముస్లిం మధ్య సమైక్యాన్ని చేసి వాళ్ళని పరిపాలించారు. తెలుగు భాష మాట్లాడే ప్రజలందరినీ ఒకే గోడపై తీసుకొచ్చి వారికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాళ్ళందరినీ కూడా సక్రంగా ఉండే విధంగా చూడటం అనేది మనకి జరిగింది. వాళ్ళ యొక్క పరిపాలన కాలంలో భాగంగా ఇక్కడ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనేది ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కేంద్ర ప్రభుత్వం అనేది కూడా రాజ్య పరిపాలన వ్యవహారాల్లో ఇవి చాలా కీలకమైన పాత్ర వహించడం అనేది మనకి జరుగుతుంటుంది అన్నమాట. అయితే దీంట్లో కేంద్ర ప్రభుత్వంలో మనకి సుల్తాన్ అనే అతను ఉంటాడు. ఈ సుల్తాన్ అనే అతను మనకి ప్రధానంగా ప్రభుత్వం ఎలాంటి ప్రభుత్వం ఉండేది అంటే ఇక్కడ నిరంకుశ రాచరిక విధానంతో కూడుకున్న ప్రభుత్వాలు అనేవి ఉండేవి. సుల్తాన్ సర్వాధికారి, ఆయన తీర్పే అంతిమ తీర్పు అయినప్పటికీ అతనికి ఎవరు ఎదురు చెప్పలేనప్పటికీ ఇక్కడున్న అధికారులు అదేవిధంగా మంత్రుల యొక్క సలహాలు సూచనలు పాటించడం జరిగిందనమాట. ఇక్కడున్న అంటే ఈ ఏడుగురులలో సుల్తాన్లలో అందరూ అత్యధిక మంది కూడా పరమత సహనాన్ని పాటించడం, న్యాయబద్ధం కలిగి ఉండటం, అదేవిధంగా గొప్ప విద్యావంతులే కాక సంస్కరణ సంపన్నులు కూడా వీళ్ళు పేరు పొందినట్టు కూడా మనకు తెలిసింది. దేశీయ వ్యవహారాలలో ప్రభుత్వానికి సుల్తాన్ అనేవాడు కేంద్ర బిందుగా ఉండటం జరిగింది అన్నమాట. కాబట్టి దైవాంత సంభూత అని చెప్పుకున్నట్లుగా మనకు తెలుస్తుంది అన్నమాట. అయితే రాజుకి సలహాలు సూచనలు ఇవ్వడం కొరకు మంత్రి మండలి అనేది ఉండేది. ఈ మంత్రి మండలాల్లో పరిపాలన వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర వహించడం జరిగింది. దాంట్లో పీష్వా, మీర్జుమ్లా, ఐనుల్ ముల్క్, నజీర్, అదేవిధంగా ముజిందర్, దబీర్, కొత్వాల్, అదేవిధంగా హవాల్దార్, ఇలా అనేక మంది వివిధ వ్యక్తులు వివిధ పదవిని అలంకరించి వారు ఒక్కొక్క దానికి అది అధికారం చలాయించుకుంటూ దాని పట్ల ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టడం, వ్యయాలను తగ్గించడం, ఇలా వాళ్ళ జీతభత్యాలు కావచ్చు, ఇంకా రకరకాల పన్నులన్నీ కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం ఈయనకు ఆధీనంలో పోవడం జరిగిందన్నమాట. అదేవిధంగా పరిపాలనా సౌలభ్యం కొరకు రాజ్యాన్ని కొన్ని భాగాలకు విభజించడం జరిగింది ఈ యొక్క సుల్తాన్లు. దాన్ని రాజ్యాన్ని తరఫులుగాను సర్కారులేమో పరిగణనని గ్రామాలు, రాజ్యానికేమో సుల్తాన్, తరఫుదారుడు, సర్కార్కేమో ఫౌజుదార్, పరిగణాలకేమో తహసీల్దార్, గ్రామాలకేమో అయ్యంగార్. ఇలా ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క అధిపతి కింద ఉంచి అక్కడ శాంతి పద్ధతులు కావచ్చు, లేదా వివిధ క్రిమినల్ సివిల్ కేసుల విషయంలో కావచ్చు, లేదా ఇంకా రకమైన ట్యాక్స్ వసూలు చేయడం, ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించిన అధిపతి అనేవాడు అన్నీ కూడా చక్కగా చూసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సైనిక వ్యవస్థ కూడా చాలా ప్రతిష్టవంతంగా ఇక్కడ ఉన్నది. ప్రతిష్టవంతంగా ఉన్నప్పటికీ వారు సమర్థవంతమైన సైన్యాన్ని పోషించడం కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వేరు సైనిక విభాగాలు అనేవి ఉండేవి. అదేవిధంగా అలా విభాగాలు ఉన్నప్పటికీ ఒకే రకమైన యూనిఫామ్ని ధరించేవారు. ఒకే రకమైన వీళ్ళు దుస్తులని లేదా సైనిక దుస్తులను ధరించడం లేదా యూనిఫామ్ ధరించడం అనేది మనకి తెలుస్తుందన్నమాట. న్యాయ వ్యవస్థ ఈ యొక్క న్యాయ వ్యవస్థలలో ప్రధానంగా సుల్తాన్ యొక్క తీర్పే అంతిమ తీర్పు అయినప్పటికీ సుల్తాన్ అయిన న్యాయ అధికారుల ద్వారా అనేక ఈయన తీర్పు చెప్పించేవాడని చెప్పొచ్చు అన్నమాట. అయితే మనకి న్యాయ వ్యవస్థలో ప్రధానంగా సుల్తాన్ యొక్క కొలువే అంతిమ న్యాయ వ్యవస్థ ఉండేదన్నమాట. అదేవిధంగా
న్యాయ వ్యవస్థలో హిందూ ముస్లిం సాంప్రదాయాలకి అనుకూలంగా న్యాయ తీర్పులు జరుగుతుంటాయి. ప్రధానంగా ఏంటంటే స్థానిక హిందువుల ధర్మ సూత్రాలను అనుసరించి వారికి తీర్పు చేయడం కూడా ఇక మన ప్రధానంగా చూడదగ్గ విషయం అన్నమాట. ఏది ఏమైనటికి సుల్తాన్ కాలంలో ఈ యొక్క కుతుబ్షాల కాలంలో తెలంగాణ ప్రజలలో లేదా ఆంధ్రదేశ ప్రజలందరినీ ఒకే గూడికిపై తీసుకొచ్చి పరిపాలించి వారి యొక్క సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడ్డ వారు ఎవరు అంటే మనకి కుతుబ్షాలు. వీరి కాలంలో పరిపాలన చాలా చక్కగా ఉండి అనేక రంగాలలో అనేక అధిపతులను నియమించి వారి ద్వారా ఆ ప్రాంతాల అభివృద్ధికి ఈ యొక్క సుల్తాన్ కుతుబ్షాలు అనే వాళ్ళు మనకి ఎంతో కృషి చేయడం కూడా జరిగింది. వీరి యొక్క పాలన తర్వాత వచ్చిన ప్రజలకు కానీ అధికారులకు కానీ ప్రభుత్వాలకు కానీ మార్గదర్శకాలు ఉండడం అనేది మనం ప్రధాన చూడదగ్గ విషయం అనమాట. ఇది కుతుబ్షా కాలం నాటి పరిపాలన విధానం. ఇది బిఏ ఫైనల్ ఇయర్ 5th సెమ్లో మనకి ఆడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని తర్వాత మనము మరొక క్లాస్లో కలుద్దాం. ఇది కుతుబ్షా కాలం నాటి పరిపాలన విధానంలో ప్రధానంగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, అదేవిధంగా మంత్రిమండలి ఉంటుంది, అదేవిధంగా మనకి రాష్ట్ర విభాగాలు ఉంటాయి. రాష్ట్ర విభాగాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క తరఫులు కావచ్చు, సర్కార్లు కావచ్చు, పరగణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు ఉంటుంది. తర్వాత సైనిక వ్యవస్థ కావచ్చు, తర్వాత న్యాయ పరిపాలన. దీంతోపాటు గూఢాచార విధానాన్ని కూడా ఈ కాలంలో మనకి ఉన్నట్టు మనకి చూస్తుందన్నమాట. ఇది బిఏ ఫైనల్ ఇయర్ 5th సెమ్ సంబంధించి తెలంగాణ హిస్టరీలో 5th సెమ్ సంబంధించి కుతుబ్షాల కాలం నాటి పరిపాలన విధానం గురించి ఈరోజు మనం తెలుసుకోవడం అనేది జరిగింది. మరొక క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.